నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. ఒంగోలు దగదత్తిలో మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారా లోకేష్. అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మెద్దెల జితేందర్. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలనే వినతి. శ్మశాన వాటికకు స్థలాలను కేటాయించాలని అధికారులను ఆదేశించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. కేసీఆర్ గత ప్రభుత్వంలో చేపు పిల్లల పంపిణీ పథకాన్ని 100% సబ్సిడీ ఇచ్చారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కోరారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజాసేవ చేస్తూనే ఉన్న నాయకుడు నవీన్ యాదవ్ అంటూ అటువంటి నేతను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఈ దఫా భారీగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు దగదర్తిలో ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాలేపాటి సుబ్బనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మెద్దెల జితేందర్ సేవాదళ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ఆయన కోరారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వం 150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం, 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్స్ ఉచిత కరెంటు, వైట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు, 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. బాబు మరి అదే విధంగా వెంకటేష్, బొట్టు శ్రీనివాస్, ఇత్తికార్, మరి మురళి, సుధాకర్, మరి డివిజన్ ప్రెసిడెంట్లు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ చాలా మంది ఇక్కడికి వచ్చారు. ప్రచార కార్యక్రమం అనేది మొదలైంది. మరి ఈ జూబ్లీ ఎలక్షన్స్ లో దాదాపుగా 30,000 ఓట్లతో మేము గెలవబోతున్నాం. ఇక్కడ దాదాపుగా ఈరోజు ఒక 3 డివిజన్లు కంప్లీట్ చేసినాము. ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో డివిజన్ ఇన్ఛార్జీల రూపకంగా గడిచిన 10 రోజుల నుంచి మరి ఇక్కడ ఒక 7 డివిజన్ల ఇన్ఛార్జీలు, వాళ్ళతో పాటు ఒక 50 మంది పనిచేస్తూ ఉన్నారు డివిజన్ వైజ్ గా సేవాదళ కార్యకర్తలంతా. ఈ విషయంలో మాకు నవీన్ యాదవ్ తెలుసు. ఆయన చాలా కాలం నుంచి స్వచ్ఛందంగా కూడా చాలా పనులు చేసి పెడుతున్నాడు మాకు అనేది అనేక మంది యువకులు చెప్తున్నారు. అదేవిధంగా పెద్ద వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. మందికి బియ్యాన్ని సన్న బియ్యం ఇస్తున్నాము. అదేవిధంగా 50 లక్షల కార్డులు ఇవ్వగలిగినాం. ఈ రోజు మరి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ నవీన్ యాదవ్ ని గెలిపించడానికి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి ఎన్ని పథకాలు అందాలి, ఇంకా కొన్ని పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చెయ్యి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ శ్మశాన వాటిక స్థల సేకరణ చేయాలని తహసీల్దార్ ను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుండి నియోజకవర్గంలోని 4 మండలాల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలలో ప్రజల అభ్యర్థన మేరకు శ్మశాన వాటికకు స్థలాలు కేటాయించాల్సిందిగా ఆదేశించారు. నాకు స్టాండింగ్ ఉంది, డిఆర్సీ ఉంది. సో స్టాండింగ్ నేను ఎట్లా దీంట్లో సోషల్ వెల్ఫేర్ ఉంది కాబట్టి చాలా చోట్ల కూడా ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ ఎస్సీస్కి బీసీస్కి బరియల్ గ్రౌండ్స్ రిక్వైర్మెంట్ చాలా అడుగుతున్నారు. సో ఎంఆర్ఓస్ని నేను అడిగేది ఏంటంటే అసలు మనకి ఈచ్ మండల్లో
ఎస్సీస్కి బీసీస్కి బరియల్ గ్రౌండ్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉందో అది కలెక్ట్ చేయమంటుంది. సో కలెక్ట్ చేసి నాకు నవంబర్ 9th ఇస్తే నేను స్టాండింగ్ కమిటీలో అసలు ఈ డిమాండ్ దగ్గర పంచాయతీ వాళ్ళతో మాట్లాడి తీసుకుంటామన్నారు 1 or 2 daysలో. సో మీరు కూడా లోకల్లో ఫాలోఅప్ చేసి అట్లీస్ట్ నాకు నవంబర్ 9th వచ్చేలా చూడండి. నవంబర్ 11th నాకు స్టాండింగ్ ఉంది అది. సో ఎంఆర్ఓస్ మీరు 9th ఇవ్వగలుగుతారా? నవంబర్ 9th అండ్ నవంబర్ 9th సండే వచ్చింది. ఓకే. సో తర్వాత వాళ్ళు అడిగిన ప్లేస్లో మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఉందా? కేసీఆర్ గత ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ పథకానికి 100% సబ్సిడీ ఇచ్చారని, భారతదేశంలో 100% సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ పథకం ఎక్కడా లేదని, కేసీఆర్ మాత్రమే చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆనాడు సీఎం గారు చెప్తే ఎంత సబ్సిడీ ఇస్తాం అట్లా ఇట్లా చర్చ జరిగిన తర్వాత ఆనాడు సీఎం గారు ఏమన్నారంటే, స్థిరన్న ఇక మళ్ళీ సబ్సిడీ కొంత వాళ్ళు కొంత అంటే వాళ్ళు అడిగలు కడతారు, మళ్ళీ బ్యాంకు వచ్చేస్తారు, ఇక్కడ 100% సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా చెప్పాలి. ఎవరు ఏ రాయంలో ఏం జరిగిందో చెప్పకపోతే మనకు తప్పవుతుంది. కాబట్టి ఆయన సహకారంతో ఆనాడు 100% సబ్సిడీతో ఈ స్కీమ్ మొదలైంది. భారతదేశంలో 100% సబ్సిడీతో స్కీమే లేదు, ఎక్కడ లేదు, తెలంగాణ తప్ప. అదేవిధంగా మనకి వీళ్ళకు గొర్రెల కాపులకు, యాదవులకు గొర్రెలు కూడా. వనపర్తి పట్టణం గణేష్ నగర్ కాలనీకి చెందిన కురుమూర్తిని వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ తో కలిసి భార్య నాగమని దారుణంగా హత్య చేసి శ్రీశైలం డ్యాం లో పడేశారని, నిందితులిద్దరిని అరెస్ట్ చేశామని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. అక్టోబర్ 28వ తారీఖు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది. విజయ చెన్నమ్మ నాగకర్నూలుకు చెందిన ఆమె వచ్చి తన అన్న కేకుల కురుమూర్తి గారు కనబడట్లేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం జరిగింది. దానిలో మాకు ఒక సందేహం వచ్చింది. ఏంటంటే వాళ్ళ సోదరుడు కనబడట్లేదని చెన్నమ్మ కంప్లైంట్ ఇచ్చింది, కానీ అతని భార్య ఎక్కడ కూడా నోరు, ఈ 2 కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని మధ్యాహ్నం పూట 25వ తారీఖు మధ్యాహ్నం పూట వచ్చి ఈరోజు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేసిన డిఎస్పీ గారికి మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు అతని టీం ఎస్ఐలకు మరియు బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి లలన్ సింగ్ దళిత వర్గాలను ఓటింగ్ కు దూరంగా ఉంచాలని చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హనుమంతరావు అమర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి లలన్ సింగ్ పై కేసు నమోదు చేయాలంటూ కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటే హక్కు ఉన్నది. వీళ్లను ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి పేదోళ్లను ఆపమని చెప్పడం అనేది అంత దుర్మార్గం లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టేటర్ రాజ్యమా అనే ఉద్దేశంతో కంప్లైంట్ చేసిన కేసు రిజిస్టర్ చేయాలి. ఆల్రెడీ పాట్నాలో కూడా ఇది పెద్ద వైరల్ అయింది. ఇక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయాలనేది బాగుంది. వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలోని 12 మోరీల కూడలి వద్ద హంటర్ రోడ్ ముంపు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాలకులకు, అధికారులకు ఎన్నోసార్లు సమస్యను విన్నవించుకున్నా పరిష్కారం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మేము హంటర్ రోడ్ వరద బాధితుల కాలనీల తరఫున ఈరోజు ఇక్కడ ఈ రాస్తా రోకో ధర్నా చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి ఈ వరద ముప్పు ప్రాంతం ఇలాగే ఉంది. ఎలాంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎలాంటి దీని కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం రోజు రోజుకు సంవత్సరం వర్షపాతం అధిక సంఖ్యలో ఎక్కువైతుంది. మొత్తం వరంగల్ ఉన్న చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా మా కాలనీలు జలమయమై అనేక ఇబ్బందులు. అందరం సొంతంగా మాత్రమే వచ్చిన, వాలంటీర్గా వచ్చిన, ఏ పొలిటీషియన్ ఒత్తిడి కానీ ఏ పొలిటికల్ పార్టీ సెటర్ కానీ లేదు. ఇలా మేమందరం వాలంటీర్గా వచ్చిన వాళ్ళమే. మేయర్ గారు వచ్చారు కానీ పోతన్న గారు విజిట్ చేశారు, వాళ్ళు లోపలికి రాలేదు. సరే, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికి మేము కూడా కామెంట్ చేయట్లేదు. మాకు కావాల్సిందల్లా కట్ట హైట్ పెంచిన తర్వాతనే ఈ వరదలు వస్తున్నాయి సార్. కట్టకు గేట్లు పెట్టాలి, ఒకటి కబ్జాదారులు ఉంటే వాళ్ళని శిక్షించుకోమని సార్. మేము సపోర్ట్ ఇస్తాం అవసరమైతే.
మా పరంగా మాత్రం మేము ఎలాంటి తప్పు చేయలేదని మేము అనుకుంటాను. మా పేపర్లను వెరిఫై చేసుకోమని చెప్పండి వాళ్ళను. డాక్యుమెంట్లు ఒక్కొక్కరికి లింక్ డాక్యుమెంట్ 4 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పర్మిషన్ ఉన్నది, హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, ట్యాప్ ట్యాక్స్ కడుతున్నాం, ఈవెన్ చెత్త కూడా ట్యాక్స్ కడతాను సార్. ఇంకా అంతకంటే మేము ఏం చేయాలి చెప్పండి? ప్రతిదీ మా దగ్గర పర్ఫెక్ట్ మేము కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. మేము అందరం కష్టపడి. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టులో గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న 42% బిల్లుల నేపథ్యాన్ని గుర్తు చేయలేదన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పించకుండా పాత పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల కుదింపుతో ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి హఠావు నినాదంతో ఉద్యమం చేపడతామన్నారు. నా పేరు పర్వత సతీష్ కుమార్. ముందుగా సోదరులందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా అర్థమైనటువంటి విషయం ఏంటిదంటే ఎన్నికల కమిషన్ పాత సిస్టమ్ లోపల ఎన్నికలకు పోవడానికి ముందుకు రావడము, దాన్ని సర్టిఫై చేస్తూ వారం రోజుల లోపల మేము నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడము, 24వ తేదీ లోపల డేట్ ప్రకటనలు ఉన్నాయో ఈ ఉద్యమ శక్తులు ఏంటిదని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట ఈ హైదరాబాద్ ఉద్యమాన్ని మీరు బేస్ చేసుకుంటే గతంలో పట ఎన్బై ఈ మోసాలను భగ్నం చేయడానికి కొరకు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ ఉద్యమాన్ని ఉద్యమ శక్తుల నుంచి రక్షించుకుంటూ మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని పెంచారు. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మాస సందర్భంగా అమీర్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారపు నరసింహగౌడ్ మరియు ఆయన తమ్ముళ్లు నందారపు రమేష్ గౌడ్, నందారం శ్రీనివాస్ గౌడ్లు ఒక్కరోజే 15,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అధ్వాన స్థితిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో నాదర్గుల్లోని రేడియల్ రోడ్ నెంబర్ 26 పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు బడంగ్పేట్ కమిషనర్ సరస్వతి రోడ్ల పరిస్థితిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆధ్వర్యంలో ఈ రోడ్డు గత 2 సంవత్సరాల కింద తవ్వి ఈ రోడ్లో ఎంతో మంది యాక్సిడెంట్ అయి చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఇక్కడ ఒక డిప్టీ ఎంఆర్ఓ గారు ప్రాణం పోవడం జరిగింది. కాలేజ్ స్టూడెంట్స్ ప్రాణాలు పోయినాయి. కాలేజ్ స్టూడెంట్స్ ఈ బైక్ల మీద వచ్చి ఇక్కడ కాళ్ళు ఇరిగి చాలా మంది ఎగ్జామ్ కు దూరం అయి ఇయర్ మొత్తం కెరియర్ మొత్తం ఖరాబ్ కావడం జరుగుతుంది. నిజంగా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, సబితా ఇంద్రారెడ్డి గారు 2 సంవత్సరాల కింద రోడ్ తవ్వి విడిచిపెట్టేసిన కదా, మరి మీరు ఎమ్మెల్యే గెలిచారు, ఎందుకు ఈ రోడ్ ఏపీగా చేస్తున్నారు? ఈ రోడ్డును మీరు ఎందుకు అడుగుతా కాంగ్రెస్ పార్టీని అడుగుతాం. మీరు అడిగితే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదా? మీరు అడిగితే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే ఒకసారి అఖిలపక్షాన్ని విలువ ఈ ప్రాంతంలో ఉన్న అందరూ పిలిచి మీటింగ్ పెట్టండి. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి మంత్రిని అడుగుదాం, లేదంటే సీఎం ను ముట్టడిద్దాం, సీఎం ఇంటిని ముట్టడిద్దాం. మీకు దమ్ము లేదా? అంటే సీఎం మీ తమ్ముడు కాబట్టి దమ్ము లేదా? మీరు ఇది మంచి పద్ధతి కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. సబితా ఇంద్రారెడ్డి గారు చేవెళ్ళలో ఎమ్మెల్యేగా పెట్టామని ఇలా బడంగ్పేట్ కార్పొరేషన్ కానీ మన కంచన్బాగ్ నుంచి రింగ్ రోడ్ వరకు రోడ్డు రేడియల్ ముట్టాలి, మందమాలం నుంచి శివా చౌక్ నుంచి పాడిషేట్ నుంచి ఎయిర్పోర్ట్ తీసుకుపోయాం. ఎందుకు అడగను? దాన్ని ఓవైసీకి తీసుకుపోయి ఓవైసీ హాస్పిటల్ తీసుకుపోయి నువ్వు రాయన్ దాని మీద ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు ఎందుకు అడగవు? అంటే రేపు పొద్దున నీ కొడుకు అక్కడ నిలబడాలనుకుంటుంది కాబట్టి నువ్వు దాన్ని సహకరిస్తున్నావు. ఈ ప్రాంతానికి ఎందుకు సహకరిస్తావు అడుగుతాం, ఈ ప్రాంతం నుంచి ఎందుకు అడుగుతావు అంటాం. భారతీయ జనతా పార్టీ చాలా సార్లు చెప్పారు, నీకు ఈ ప్రాంతం అంటే ప్రేమ లేదు, ఈ ప్రాంతం అంటే నీకు కసి, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయదని నువ్వు ఒక కనకన కట్టుకున్నావు. నిన్ను తరిమే రోజులు దగ్గర వస్తాయి. నువ్వు ఈ రోడ్డు చేయకుంటే నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడించి నేను క్యాంప్ ఆంబులెన్స్ తాళం పెట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుని హెచ్చరిస్తుంది. హైదరాబాద్ నగర శివార్లోని అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఉన్న రామాలయం కాలనీలో గత 3 రోజులుగా త్రాగునీరు రావడం లేదని కాలనీ బిందెలతో మహిళలు నిరసనకు దిగారు. అధికారులకు ఫోన్ చేస్తే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు పండుగల ముఖంగా బంద్ చేస్తారు మా తల్లికి. మరి
ఎందుకు రాము మా తల్లికి తల్లికి ఏం తప్పు పని కనబడుతుంది మరి నీళ్ళున్నాయా వీళ్ళందరూ గల్లలు వారు మాట్లాడుతున్నారు కూర్చుంటాం రేపు ఎల్లుండొచ్చు 3 రోజులు ధర్నా చేస్తాం బిందెలు పట్టుకొని పండుగలు అప్పుడే అయిపోయాడు ఎప్పుడు 3-4 రోజులు మహేశ్వరం మరో చేవెళ్ల కావద్దని మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డిలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కొడుకు అంటుండే కదా ఎంపీ గాని ఏం బీకిండి ఎవరు బీకాలండి భాష అదేనా? మేము బీకితే మరి ఏడ నాటేస్తాం? మీ అమ్మనే అడుగుతున్నాం, మీ అమ్మ ఎక్కడ నాటేస్తాం అడుగుతున్నాం. మేము బీకిన గరక ఉంది మరి ఏడ నాటేస్తాం మీ అమ్మ అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. సబితా ఇంద్రారెడ్డి గారు చేవెళ్ళలో ఏమేలుగా పెట్టామని ఇలా బడంగ్పేట్ కార్పొరేషన్ కానీ మన కంచన్బాగ్ నుంచి రింగ్ రోడ్ వరకు రోడ్డు రేడియల్ నెంబర్ 26 ఎప్పుడు చేస్తాం అంటున్నాం. వనపర్తి కొత్త బస్టాండ్ ముందు మెయిన్ రోడ్డు మీద విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ రాలేదని అన్ని విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ 8,300 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బరాబర్ చెప్తున్నాను 2014లో ఇదే విద్యార్థుల ఆత్మ బలిదాలతో నెగ్లిజెన్స్ చేసినందుకే ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళా అదే ఈ నిరంకుశ మొండి వైఖరితోన విద్యార్థుల స్కాలర్షిప్లతోన విద్యార్థులకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ల మీద ఇదే నిరంకుశ వైఖరి ప్రతి ఒక్క సంవత్సరానికి రావాల్సిన స్కాలర్షిప్లు వాళ్ళకి ఇచ్చేది ఉంటే మేమెందుకు ఈ ధర్నాలు చేస్తాం, మేమెందుకు ఈ రాస్తారోకాలు చేస్తాం? విద్యార్థుల కోసం మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. వాళ్ళని కనీసం కూడా నువ్వు పెడచోన పెట్టుకుంటా ఏదో పెద్ద పొంగనాలు మాట్లాడుతావు. విద్యార్థుల సమస్యలు నీకు ఏనాడు పట్టలేదు, విద్యార్థుల గురించి ఏ రోజు నీకు కనికరం లేదు. స్కాలర్షిప్ల విషయాలపైన ఏదో తూతు మంత్రంగా 2-3 మంత్రులతో కేబినెట్ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వచ్చి బయటకు వచ్చి ముందు కొన్ని ఇస్తా తర్వాత కొన్ని ఇస్తా అని మాట్లాడి అబద్దాలు చెప్పి ప్రగాఢంలో ఉరికిండు. ఇప్పుడు నీదేదే వనపర్తి నడిగడ్డ నుంచి అడుగుతున్నాను, ఈ వారం 10 రోజుల లోపల ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ లో పైన ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళకి ఇయ్యాల్సినవి సగం విడత కాదు ఉన్న బకాయి 8,000 స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే ప్రభుత్వం. ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకం, విశేష సింధూర వర్ణ అలంకరణ చేశారు. సాయంత్రం వేళలో లక్ష దీపోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రియంబర్మెంట్స్ బకాయిల విడుదల కోసం చేపట్టిన నిరవధిక బంద్ నేడు 4వ రోజుకు కొనసాగింది. ఈ సందర్భంగా నేడు భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాలు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఏఓ రాధకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల అసోసియేషన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధి అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కళాశాలల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దెబ్బతింటుందని ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్ యాజమాన్యాలకు స్కాలర్షిప్లను వెంటనే, ప్రైవేట్ యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే,
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఎస్బీఎస్వి అవతార్ క్లబ్ హౌస్ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక గురువు విశ్వస్ఫూర్తి గురువు మహారాజ్ వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అవతార అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గడ్డం లక్ష్మణ్, రాజేందర్ రెడ్డిలు జ్యోతిని వెలిగించారు. మరియు రాజేష్ కార్యనిర్వాహకులు జి ప్రతాప్, ప్రవీణ్లు, అన్నదాన ప్రభు రాజేష్ పాల్గొన్నారు. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య సమక్షంలో స్ఫూర్తి కార్తీక దీపోత్సవం జరుపుకోబోతున్న అందరికీ ఆత్మీయ ఆహ్వానం, శుభాకాంక్షలు. విశ్వస్ఫూర్తి గురవే నమః. ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో ఓఎన్జీసీ వారి సహకారంతో కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో 30 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు 30 రోజులు నేర్పించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ మరియు సోషల్ యాక్టివిటీస్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ప్రహసిత్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఓఎన్జీసీ చైర్మన్ జిఎం కొమ్ము సత్యనారాయణ, రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం గ్రామ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ పెమ్మనబోయిన వెంకటేష్ మాట్లాడుతూ మహిళలకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన ఓఎన్జీసీ వారి కొమ్ము సత్యబాబుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనవాణి ఇన్ఛార్జ్ అరిగల రామకృష్ణ, జనసేన నాయకులు పెంటగట్ల రాజబాబు, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ పెమ్మనబోయిన కోటిబాబు, మాజీ సర్పంచ్ పల్లేటి వెంకటలక్ష్మి, వెంకట్రావు, కొత్తపల్లి రఘు పలువురు పాల్గొన్నారు. వదులుకొని ఆడవాళ్ళకు హక్కులు కల్పించడంలో విజయవంతమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు. సో ఈరోజు ఇండియాలో ఆడది గౌరవించబడుతుంది, స్త్రీ గౌరవించబడుతుంది, అలాగే స్త్రీ పూజించబడుతుంది అంటే కారణం అంబేద్కర్ గారు, ఆయన ఇచ్చిన రాజ్యాంగం. సో ఇవన్నీ మనం ముందుగా నేర్చుకోవాలి, మననం చేసుకోవాలి. రెండో ఏంటంటే ఓఎన్జీసీ. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఎల్లంద గ్రామంలో క్షుద్ర పూజలు ప్రజలను భయోందలకు గురి చేస్తున్నాయి. ఇలాంటి క్షుద్ర పూజలు జరగడం రెండోసారని పోలీసులు విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఇక తిరుమల మాది ఇల్లంద గ్రామంలో మేము రోజువారీ కార్యక్రమంగా బయటికి వాకింగ్కి రావడం వల్ల రోజు ఇది రెండోసారి చూడడం, ఇక్కడ ఏదో పూజలు క్షుద్ర పూజల్లాగా చేస్తూ ఉన్నారు. రోజు యూత్ రోజు వాకింగ్కు పిల్లలు చాలామంది రావడం జరుగుతుంది. ఇందులో ఇది బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ఇది రెండోసారి మేము చూడడం, దీన్ని బలిచ్చినట్టుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అంత బ్లడ్, అంత ఏదేదో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, బాగా పువ్వులు, ముగ్గులు చాలా విధంగా కనబడుతున్నాయి. ఇక్కడికి మేము రెండోసారి వచ్చి చూడడం జరిగింది. ఇట్లా మేము పోవడం వలన మా ఊళ్ళో ఏదో జరుగుతుందని మాకు యువకులు చాలామంది చెప్పడం వల్ల మేము చూడడం జరుగుతుంది. అది చూసి పిల్లలు కూడా ఇంతకుముందు కూడా భయపడ్డారు. దీనికి సంబంధించిన అధికారులు, పోలీసులు కానీ ఎవరైనా కానీ దీనిపైన కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో రసాబసా చోటు చేసుకుంది. పచ్చకామలతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సంధ్యారాణిని జడ్పీటీసీలు చుట్టుముట్టారు. మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదంటూ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఎందుకంటే ఇక్కడ కురుపా మండలంలో చనిపోయారు, మీ అందరికీ తెలిసిందే. అలాగే మక్కు మండలంలో కూడా మూలవలస విలేజ్ లో ఒక గిరిజన విద్యార్థిని చనిపోవడం జరిగింది. వారికి న్యాయం చేయాలని మీ దృష్టిలో తీసుకురావాలని ఈ ప్లే కార్డ్స్ తప్ప వేరే విధంగా కాదని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియదు. నా ఎంపీ సెగ్మెంట్ సార్ అది కలెక్టర్ గారు ఇచ్చిన సబ్మిషన్ సార్, మీరు కలెక్టర్ గారికి ఇచ్చిన సబ్మిషన్ సార్. కలెక్టర్ గారు మీరు బాధితుల కుటుంబానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాప చనిపోయిన పాప కల్పన వాళ్ళ అక్క ఏది చెప్పిందో మీకు తెలుసు. ఏ డాక్టర్ కూడా మా ఆ చెల్లిని ముట్టుకోలేదన్నప్పుడు మీరు డాక్టర్ల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? నెక్స్ట్ ఇప్పుడు ఆశా వర్కర్ సార్, ఇంటి నుండి ఆశా వర్కరు కష్టపడితే అమ్మాయి ఆశా వర్కర్ ఇంటికి తొలగించారు సార్. నాకు ఇది న్యాయం జరగదు సార్. హన్మకొండ రామ్నగర్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి విద్యార్థి సంఘ నాయకులు ముట్టడించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారి చర్యకు పాల్పడ్డారు. పలువురు విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. ఒంగోలు దగదత్తిలో మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి నారా లోకేష్. అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మెద్దెల జితేందర్. జూబ్లీహిల్స్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలనే వినతి. శ్మశాన వాటికకు స్థలాలను కేటాయించాలని అధికారులను ఆదేశించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. కేసీఆర్ గత ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ పథకాన్ని 100% సబ్సిడీ ఇచ్చారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.